హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం ఎగ్ చికెన్ కర్రీ గ్రేవీగా చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం ఒకసారి చూద్దామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. మూత పెట్టుకుందామండి, లేకపోతే తోలుతుంది. ఆయిల్ పైకి తోలకుండా ఇలా మూత పెట్టుకుంటే. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఎగ్స్ వేగిపోయినాయి కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక ఇప్పుడు ఎగ్స్ తీసుకుందామండి. ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఇలా 4 ఎగ్స్ తీసుకొని ఎగ్స్తో చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టి 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత వేసి చూద్దాం. ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నానండి. ఆ చికెన్ వేసుకుందాం. ఇలాగా ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దామండి చికెన్ని. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చికెను ఇలా వేగింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత గసగసాలు, జీలకర్ర, కొబ్బరి పేస్ట్ అండి. ఇది కూడా ఆయిల్లో మగ్గే వరకు కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం అండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇలా మగ్గింది కదండి. ఇప్పుడు ఒక చిన్న టమాటా తీసుకున్నానండి. మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకుందాం. ఒక్క నిమిషం టమాటా మగ్గే వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు చిటికెడంత పసుపు, కారం వేసుకుందాం అండి. 2 స్పూన్లు వేసుకున్నాను నేను కారం. మొత్తం కారం అంతా కర్రీకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక్కసారి గ్రేవీ కర్రీ వండుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 1 నిమిషం కారం అంతా చికెన్కి పట్టేలా మగ్గించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. గ్రేవీ ఇలాగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని మనం వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ని వేసుకుందాం. చాలా బాగుంటుంది కర్రీ. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం అండి. చూద్దామండి. 2 నిమిషాలు అయింది కదా. మీరు వేసుకుందాం. గ్రేవీ చిక్కబడింది కదండి. కొంచెం కొత్తిమీర, 1 స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. 1 నిమిషం తర్వాత చూద్దాం. ఇప్పుడు 1 నిమిషం అయింది కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉడికిపోయిందండి. అంతేనండి, ఎగ్ చికెన్ కర్రీ రెడీ. డిష్ అవుట్ చేసుకుందామండి. ఎగ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రోటీలోకి కానీ, చపాతీ కానీ, పరోటా కానీ, రైస్కి కానీ, జీరా రైస్కి కానీ, పులావ్కి కానీ ఏటికైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.